యాంకర్ గా సక్సెస్ఫుల్ గా యాక్టర్ గా దూసుకెళ్తున్నారు. నా దగ్గర ఉన్న ఒక లక్షణం ఏంటంటేనండి, యాంకర్ కూడా ఏం క్వశ్చన్ అడగాలి ఫస్ట్ నేనే ఎత్తా ఉంటాను ఫీడ్. నాకు కానీ ఇప్పుడు నాకు ఏం ఇవ్వలేదండి, ఇదంతా నా ఓన్. నేను యాంకరింగ్ అనకపోతే ఆ యాంకరింగ్ క్వశ్చన్ రాదు, ఇప్పుడు యాంకర్ అన్న. సరే, ఇప్పుడు యాంకర్ యాక్టర్స్ గా దూసుకుపోతున్న వారిలో అనసూయ గారి గురించి చూస్తే ఆవిడ కూడా సేమ్ మీలానే కష్టపడి. అనసూయ నాకు చాలా మంచి ఫ్రెండ్ అండి. మేమందరం జెమినీ టెలివిజన్లో ఆఫ్టర్నూన్ బ్రేక్ టైం ఉండేది, తను సాక్షి టీవీలో న్యూస్ చదువుతుండేది. అప్పుడు మేము ఇక్కడ నుంచి మా జెమినీ నుంచి ఆ బ్రేక్ టైంలో బైక్స్ వేసుకుని మేము వెళ్తే అక్కడ బరిస్తా అనే ఒక కాఫీ షాప్ ఉండేది ఇక్కడ దగ్గరలోనే, మన సాక్షి ఆపోజిట్లో ఉండేది. మా బ్రేక్ టైం మేము వచ్చేవాళ్ళం, వాళ్ళ బ్రేక్ టైం కాదు. నేను, చందు, మా యాంకర్స్ శరవణ అని ఒక అతను, వాళ్ళు అప్పుడు ఈవిడ మన అనసూయ, ఇంకో వచ్చేవాళ్ళ పేర్లు గుర్తులేవు సారీ, బట్ అనసూయ బాగా క్లోజ్ కాబట్టి మేము అందరం కూర్చుని ఆ కాఫీలు ఏవి తాగిన కాసేపు ఇష్టపడే మా ఛానల్ ఇది, మీ ఛానల్ అది, మీ న్యూస్, మాది ఎంటర్టైన్మెంట్, నేను ఇవాళ ఇంటర్వ్యూ ఏంటి, రేపు ఏంటి. అనసూయ గారికి బాగా తనకి ఇంట్రెస్ట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ఉండాలి. అప్పుడు తను ఫిల్మ్ న్యూస్ లాంటివి ఏదో చదువుతాను, న్యూస్ యాంకర్గా ఉన్నారు. సో ఎంటర్టైన్మెంట్ ఛానల్లో రీచ్ ఎక్కువ ఉంటుంది, అక్కడ రావాలనే కోరిక ఉండేది. అప్పుడు ఎక్కువ సార్లు ఆ మాట అంటూ ఉండేది. యా, తను చాలా కష్టపడుతుంది అండి బేసిక్గా. మామూలుగా మంచి యాక్టర్స్, చాలా మంచి యాక్టర్స్, కష్టపడుతుంది బేసిక్ గా. ఎవరు అందరూ అనుకుంటారు కానీ తన భవిష్యత్ ప్రణాళికలు చాలా గొప్పగా వేసుకుంటారు. ఆవిడ ఫ్యూచర్ ని ముందే డిజైన్ చేసుకుంటారు అంటే అది చాలా బాధ్యతాయుతమైన పని. మనం 10 సంవత్సరాల ముందే ఏం చేయబోతాం ఇక్కడ నుంచే ప్లాన్ చేసుకోవాలి, అలా తను చేసుకుంటది. అలాంటి స్నేహాలు అండ్ ఇప్పటికీ కలుస్తూ ఎక్కడైనా కలిస్తే మాట్లాడుకుంటాం. అలా రాజశేఖర రెడ్డి గారితో మీకు చాలా అనుబంధం ఉంది. అట్లా రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం, ఫోటో దిగారు, ఆయనతో దిగాను, ఫోటో దిగితే అనుబంధం లేదు. ఏదో యాడ్ కోసం లేదండి. అది సాక్షి టీవీ లాంచ్ అయిన టైంలో అక్కడ నోవాటెల్ లో ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ఆ ప్రోగ్రామ్ మొత్తం బ్యాలే డాన్స్, పేపర్ ఎలా పుట్టింది, పేపర్ ప్రపంచంలోకి ఎలా వచ్చింది, రాజుల కాలం లాంటి పేపర్లు, వార్తలు ఎలా సమాచారం అందించారు అనే దాని మీద ఒక బ్యాలే డాన్స్ చేస్తారు. డాన్స్ ద్వారా రూపకం, అది హిందీలో ఉంది. ఆ హిందీలో ఉన్నప్పుడు ఏమైందంటే మన వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి దాన్ని తెలుగులో చెప్పడం కోసం వెనకాల ఒక వాయిస్ కావాలి. నేను పేపర్ని, నా జీవితం ప్రారంభం ఒక చిన్న కాగితం మీద స్టార్ట్ అయ్యింది, అది ఒక ఆకు మీద స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ లో గ్రామాల ఒడ్డున ఓ గుడి దగ్గర, ఓ బడి దగ్గర వార్తలుగా రాసి పెట్టేవారు. ఇలాంటి నేను చెప్తా ఉంటే వాళ్ళు యాక్ట్ చేస్తారు. ఆ వాయిస్ కోసం నన్ను అక్కడ సాక్షి టీవీ లాంచింగ్ అప్పుడు ఆ పేపర్ లాంచ్ కోసం నన్ను బట్టుకెళ్ళారు. తెర వెనకాలని మాట్లాడతాను, నేను స్టేజ్ మీద కూడా ఉన్నాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా అందరం రిసీవ్ చేసుకుంటే స్టేజ్ దగ్గర రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, వైట్ అండ్ వైట్. ఆయన్ని ఫోటో దిగలను, మా ఇంట్లో ఉంటది ఆ ఫోటో. అదే అండి, అంతే. నేను ఆయన కలిసే అంత అదే అట్లా అడిగితే ఏదో చెప్తారు కదా కొంత. అదే కలిసి ఆయన. ఇప్పుడు యాక్టర్స్ అందరికి రాజకీయాలు రావడానికి బాట వేశారు పవన్ కళ్యాణ్ గారు. అవునండి. రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందా? మరి ఇప్పుడు వెంటనే అలా కాదు కానండి, నాకు బేసిక్ గా ఇంట్రెస్ట్ సేవా దృక్పథంతో చేయాలి. అందరూ అనే మాటే, ప్రతి రాజకీయ నాయకుడు అనే మాటే మేము సేవ చేయడం కోసం వచ్చామని. కానీ ఇంకా నాకు వేరే మాట లేదు కాబట్టి అదే నిజం అనుకుని ఖచ్చితంగా ఏదో చేయాలి అనే ఉద్దేశంతో ఆ పాలిటిక్స్ వైపు వేస్తే అడుగులు అలా ఆ ఉద్దేశంతో వేస్తాను తప్ప అది ఇప్పుడు కాదండి. చాలా టైం. అయితే వాయిస్ ఫ్యాషన్ ఏంటి? యాక్టింగ్ వాయిస్ ఫ్యాషన్ అంటే నాకు బేసిక్ గా జెమినీ టీవీలోనండి. నేను 2 విషయాలు చెప్తాను. ఒక మనిషి ప్రయాణంలో ఎదుగుదల, వాడి భయాలు, వాడి ఇష్టాలు, వాడి కోరికలు, ఈ 4 ఉంటాయి. నా భయం యాక్టర్కి మంచి వాయిస్ ఉండాలి అని అనుకున్నప్పుడు నాకు స్వతహాగా లేదు. నేను హైదరాబాద్ బయలుదేరినప్పుడు మా మావయ్య దగ్గర ఎవరో, నా స్నేహితుల్లోనే, అతని పేరు చెప్పడం ఎందుకు కానీ, అతను మా మావయ్యతో అన్నాడు అంటే సురేష్ చాలా బాగుంటాడు, మంచి హైట్, పర్సనాలిటీ, భలే హీరోలో ఉంటాడు, అన్నీ ఉంటాడు, వాయిస్ వీక్ అండి, అది వాయిస్ కావాలి, డిక్షన్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని ఎప్పుడంటే మా మావయ్య చాలా రోజుల తర్వాత నేను బాధపడతానేమో అని అదిదో కారణంగా చెప్పాడు. ఏమని ఇలా అన్నాడు, రా మీ ఫ్రెండ్, నువ్వన్నీ బాగా యాక్టర్కి కావాల్సినవి అన్నీ ఉండాలి కదా, సినిమాలు అంటే ఎవరో ఒప్పుకోరు కదా. మా మావ ఏదో నన్ను కొంచెం వెనకలాగుదాం అని ప్లాన్ వేసాడు అప్పుడు ఈ విషయం చెప్పి. ఆ రోజు ఆ మాట అన్న అదే మనిషికి ఒక 15 ఏళ్ల తర్వాత అదే మనిషి ఆ మనిషి నా నెంబర్ తీసుకుని ఫోన్ చేసి నువ్వు సాధించావు సురేష్ అన్నాడు. బికాస్ జనసేన పార్టీకి సంబంధించిన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో రేడియోల్లో, టీవీల్లో, ఆటోల్లో, బస్సుల్లో, ప్రతి చోట మైక్లో నా వాయిస్ వినపడింది.
ఆ వాయిస్ వింటూ ఆ వీడియోని అతను ఇలా షూట్ చేసి ఆ వాయిస్ వస్తుంటే ఆ ఆటో వెళ్తుంటే దాన్ని షూట్ చేసండి ఆ వీడియో నాకు పంపించి నువ్వు సాధించావు అన్నాడు. ఇదే కావాలి. మనిషిలో పనికిరాంది ఏది ఉండదు, పనికి రాదు అన్న పనికొచ్చేలా దగ్గర చేసుకోవడం చాలా అవసరం. చాలా సో ఆ రోజు పనికిరాని జెమినీ సురేష్ అనే ఓ చిన్న భీమవరంలో పుట్టిన నాకు వాయిస్ ఈవేళ కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది రకరకాల వివిధ మాధ్యమాల ద్వారా, రేడియో, టీవీ, యాడ్స్, కమర్షియల్ యాడ్స్, రకరకాలుగా నా వాయిస్ వినేలాగా ఆ అవకాశాన్ని కల్పించింది మాత్రం ఎప్పటికీ రుణపడి ఉంటాను జెమినీ టీవీ అండ్ మా గీతా మేడం. జెమినీ టీవీలో ఆవిడ క్రియేటివ్ డైరెక్టర్గా ఉండేవారు. నేను మాట్లాడుతున్నప్పుడు కేవలం చూసి ఆవిడ సురేష్ అయితే బాగుంటుంది అన్నప్పుడు నేను నా వాయిసా అదే మనం ఏదో మామూలుగా మాట్లాడతాం, మనం ఎలా కుదురుతాం అనుకుంటే లేదు, నాకు తెలుసు నువ్వు వెళ్ళి చెప్పు అంటే అప్పుడు తేజ ఫిలిం థియేటర్ అని ఒక ప్రోగ్రాము, అందులో యాంకర్ ఉంటారండి, వాయిస్ యాంకర్. నేను వెనక నుంచి మాట్లాడుతూ ఉంటే ఫిలిం క్లిప్స్ మీద ఒక ½ అవర్ ప్రోగ్రామ్. ఆ వాయిస్ ఫస్ట్ టైం నేను దానికి ఇచ్చాను వాయిస్, తేజ ఫిలిం థియేటర్. అదొక 50 ఎపిసోడ్లు ఎంతో వచ్చిందండి, ఎవ్రీ వీక్ వచ్చేది. అప్పుడు నా వాయిస్ మీద వెళ్ళేది. అది మన అందరూ విని అదిరిపోయింది, చాలా బాగా చెప్పు, చాలా బాగా చెప్పు, ఎంత బాగా చెప్పు, డిక్షన్ అదిరిపోయింది, ప్రొజెక్షన్ బాగుంది, ఇవన్నీ నాకు తెలియదు అప్పుడు కొత్త పదాలు. బట్ అలా ఆ రోజు ఆ వాయిస్ నేనే పదును పెట్టుకుని రోజు వాయిస్ ఎక్సర్సైజ్లు చేసి అవి చేసి ఇవి చేసి ఇలా చేస్తున్నట్టు నాకు వచ్చిన గొప్ప అవకాశం. గుర్తు చేసుకోవాలి మనిషిని, డివివి ప్రసాద్ గారు అని జెమినీలోనే ఫిలిం న్యూస్ రాసేవారు ఆయన ఒక రోజుని చిరంజీవి గారికి సంబంధించిన ఏవి వాయిస్ చెప్పన్నారు. మెగా స్టార్ చిరంజీవి, తెలుగు సినిమా చరిత్రని గతిని మార్చిన ఏకైక స్టార్, ఇలాంటిదన్నమాట. అప్పుడు నేను కొంచెం వాయిస్ మాడ్యులేషన్ అంతా మార్చి ఒక బేస్తో చెప్తే అది వెళ్ళి శిల్పకళా వేదికలో ప్రజెంట్ చేశారు. చాలా పెద్ద హిట్ అయిందండి. మీకు ఎంత ఆనందంగా అనిపించింది. నేను అది వినటానికి చిరంజీవి గారిని చూడటానికి చాలా మంది వచ్చారు. ఆయన బర్త్డే పార్టీకి దేనికో అనుకుంటాను, ప్రతి సంవత్సరం చేస్తారు. నేను ఆయన అభిమానిగా అక్కడికి వెళ్ళి, అప్పటికే యాంకర్ గా తెలుసు కాబట్టి ముందు వినడానికి వెళ్ళా, ఎలా రెస్పాండ్ అవుతున్నారు జనాలు అని. అసలు అరుపులు, పెద్ద పెద్ద కేకలు. వెంటనే నాగబాబు గారు వచ్చారు ఆ రోజున. ఆ రెస్పాన్స్ చూసి నాగబాబు గారు అప్పటి నుంచి డివి ప్రసాద్ గారు చెప్పి సురేషే చెప్పాలి మనకి, ఏమైనా సరే సురేష్ వాయిస్ వాడండి అన్నప్పుడు ఇంకా ఆ తర్వాత రామ్ చరణ్ గారికి వాళ్ళు ఏవీలు దాదాపు ఒక 200-300 ఏవీలు చెప్పుంటా. బాలకృష్ణ గారికి, మెగా ఫ్యామిలీకి చాలా చెప్పాను, బాలకృష్ణ గారికి చెప్పాను, అఖండాకి చెప్పాను, ప్రభాస్కి చెప్పాను, నాగార్జున గారికి చెప్పాను, నాగ చైతన్యకి చెప్పాను. నా వాయిస్లు అన్ని చాలా ఇప్పుడు లేవండి ఆ వాయిస్లు, అంటే ఏవీలు అంటారు. ప్రతి సినిమాకి రిలీజ్ అప్పుడు ఏవీ వేసేవాళ్ళు. అలా నా వాయిస్ బాగా పాపులర్ అవడానికి అప్పుడు డివివి ప్రసాద్ గారు ఆ ఫిలిం న్యూస్ లో నాది పెట్టడం, తర్వాత ఈ ఏవీలు చెప్పించడంతో దాదాపు 200-300 ఏవీలు చెప్పుంటా, గుర్తులేవు కానీ చాలా చెప్పాను. అది నా వాయిస్ అని చాలా మందికి తెలియదండి ప్రపంచానికి. వింటే కూడా మాకు షాక్ అయ్యాను. అవునండి, మీ వాయిస్ అని. అవునండి. అయితే ఇప్పుడు ఒక మనిషి ఎదుగుదలకి వెనకాల చాలా సపోర్ట్ అవసరం అవుతుంది. అలాంటి వారిలో మీరు మర్చిపోలేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారు? నాకు కర్త కర్మ క్రియ, ముందు వెనక మనకున్న 4 దిక్కులు, మనం వాడే వైఫైలు, నా ప్రతిక్షణం, నా నిమిషం, నా నడక, నా నడత, వీటన్నిటి వెనకాల ఉన్న ఒకే ఒక ధైర్యం మా అమ్మగారు. అంతే, ఇంకేం లేదండి, అయిపోయింది. ఇంకా అసలు ఇంకా మా క్వశ్చన్ కూడా లేదు, నెక్స్ట్ క్వశ్చన్ లేదు. ఆవిడ లేకపోతే లేను కాబట్టి ఇది చేయలేను నేను. అంతే. ఆ తర్వాత మీ వైఫ్ వచ్చారు కదా లైఫ్ లోకి. తర్వాత కర్త కర్మ క్రియ, భవిష్యత్తు, ప్రణాళిక, డిసిప్లిన్, నా భార్య. డిసిప్లిన్ ఉందా సార్? ఆవిడ డిసిప్లినే నాకు చాలా వరకు. ఇవాళ నేను చాలా మంది అడుగుతారు ఎలా అండి సురేష్ గారు అప్పటి నుంచి బాగా అలా ఉన్నారు. ఫుడ్, మా అమ్మ ఫుడ్ చాలా మంచి డిసిప్లిన్ ఫుడ్, దాన్ని కంటిన్యూ చేసింది. మా అమ్మ ఫాలో అప్ ని మా రేవతి తను బాగా ఫుడ్ విషయంలో నా కేర్, యోగాలు చేయించడం, మెడిటేషన్, ఇలాంటివన్నీ అలవాటు చేసింది తనే. సో డిసిప్లిన్ అనొచ్చు కదండి. తప్పకుండా అనొచ్చు. ఇలాంటప్పుడు కొన్ని విషయాలు మనం భారీ అడుగుజాడల్లో నడవటం ఆరోగ్యానికి, ఆహార్యానికి, ప్రపంచానికి మంచిది కాబట్టి చాలా వినాలి, భార్యల మాటలు వినొచ్చు. అందుకే ఇప్పుడు ఈ మధ్యన ఎవరో జర్నలిస్ట్ ఒక ఆవిడ, చాలా మంది ఈ మధ్యన అంటున్నారు, ఎక్కడో వచ్చిందండి, వైరల్ అయింది కూడా, మా చిన్నప్పటి నుంచి వస్తామండి మిమ్మల్ని అని. నాకే షాక్, ఏంటి మేడం అంటే, అవును నా చిన్నప్పటి నుంచి వస్తానండి, అప్పటి నుంచి ఇప్పటికి ఒకలానే ఉన్నారు, అసలు ఏం మారలేదు, అదండి ఇదండి అంటే. ఇలాంటివన్నీ ఉన్నట్టు కదా, అమ్మ భార్య వీళ్ళు ఉండబట్టే కదా మనం ముందుకెళ్తాం.